క్రమంగా విభజించారు. యోగి ఏమన్నా చేయాల్సిన అవసరం చేస్తారు. చివరికి యోగ అయింది. అవన్నీ తెలుసుకొని ఆ వాటిలో ఏమి లేదు సుఖం, ధ్యానంలోనే సుఖం ఉంది అని చెప్పి అన్నింటినీ త్యజించి మరి వేమన గురించి మనందరికీ తెలిసి ఎన్ని పద్యాలు రాశారో, ఎన్ని సూక్తులు చెప్పిండో మరి అవన్నీ ఉన్నాయి. గౌతమ బుద్ధుడు ఒక రాజు, అన్ని అనుభవిస్తాడు. ఆయన అయితే ఏవో లేకపోతే పోగొట్టుకుని అయ్యగారు చెప్తారు. యోగి కాకూడదు, పోగేనే లేదని చెప్పి తల్లిదండ్రులు గదిలో పెట్టి పెంచుతారు ఎత్తుకోవాల్సి వచ్చినాక. ఆ తర్వాత ఎవరో చేయాలని చెప్పి మరి పరిపాలన విధానం ఊళ్ళో తిప్పితే, దేశమే తిప్పితే అనుభవం వద్దని బయటికి తీసుకుపోతారు. ఒక శవం ఎదురవుతుంది. ఇదేంటని అడుగుతానికి చనిపోతారని కూడా లేదు. కొంత దూరం పోతారు, ఒక 90 ఏళ్ళ ముసలం ఒంగోలు పోతుంటది. ఇదేం చెప్తుందని అడుగుతుంది. అట్లా ఎన్ని చూసిన తర్వాత ఈ భోగ వాక్యాలలో జీవితం లేదు, ఆ సంతోషం ఏడుందో ఎత్తుకుండా పోయి చివరికి జ్ఞానమైన సంతోషం ఉందని మనందరికీ తెలుసు. కానీ ఎంతో కొంత పాటిస్తే మనం బాగుపడతాం, సమాజం బాగుపడింది, మన పిల్లలు బాగుంటారు. రైతులు కూడా ఈ పిరమిడ్ పెట్టి 1 ఎకరాన్ని చేయండి, ఒక్కొక్కరు బాగుంటే ముందుకు మొత్తం చేద్దాం. 1 ఎకరం వరి పొలంలో పెట్టండి, మందులు కొట్టకాకండి, మనం తిట్టడానికి పనికొద్ది, ఎంతన్నా పండియండి. దాన్ని మీలో ఎంతమంది చేస్తారో మళ్ళీ ఒకసారి సంవత్సరంలో ఈ గురువులందరినీ పిలుద్దాం, దాని రిజల్ట్ చెప్తాం. ఇంతమంది గురువులు ఏ స్వార్థంతో మనకు వచ్చారు? ఏ స్వార్థం లేదు. ప్రజా శ్రేయస్సు కోసం, సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళ వంతు. ఒక మనిషి పుట్టినప్పుడు భగవంతుడు నిర్ణయిస్తాడు, అరే నువ్వు ఈ పని చేస్తే బాగుంటుంది ఇట్లని. దాంట్లో భాగంగా గురువులయ్యారు. మనందరితో కూడా గురువులే, మిత్రులు కాదు. ఒకటి ఏం చేయాలన్నా గురువు కావాలి. మా ఊరు ఈ మాత్రం కలిసి ఈ దైవభక్తి ఇదంతా ఉండడానికి కారణం మా అయ్యగారే, మా గురువు. గురువులైన దేనికి పనికి రాదు. చదువు ఉండాలి, సంస్కారం ఉండాలా. సంస్కారం చదువు లేని దానికి మన భారతదేశాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తున్నాయంటే ఇలాంటి గురువుల వల్ల, దీని వల్ల, వీటి వల్లే. ఆడ కుటుంబ వ్యవస్థ లేదు, బాంధవ్యాలు బంధుత్వాలు లేవు, ఏమీ లేవు. కానీ మనం ఆశ అటే పోతుంది, మన ఆశ మొత్తం ఆడికే పోతుంది. బతకడానికి డబ్బులు కావాలా, డబ్బులతో బతకం. ఎప్పుడైనా బతకడానికే డబ్బులు కావాలా. తినడానికి బతకాలా, తినడం కోసం బతకూడదు. ఇవన్నీ గుర్తుంచుకొని గురువు చెప్పిన మాట నేను చెప్పి కాదు, నేను అంతా చెబుతున్నాను అనుకున్నా. ఈ గురువు చెప్పిన పరమాత్మ అది.